వాళ్ళు బాగా రావద్దని చాలా మంది అనుమానం ఉంది. ఎందుకంటే జబ్బు అని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కోడ ఉన్నాడు ఆయన దేవాలయం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంది. అలా ఎందుకంటే మా కాలనీ వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళు హాయిగా లాభం చేసుకుంటారు. బయటికి వెళ్తారు బాగా కాబట్టి ఏదంటే మీకు తెలియదు కాదు, మెజార్టీ సభ్యులంతా కూడా వైసీపీ చైర్మన్ అని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకుని తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంటే నేను నేషనల్ లో కూడా ప్రజల్లో పనిచేస్తున్నాను. ఇలాంటి మన కాలం 830 ఉన్నాయి నేషనల్ వైడ్. దాంట్లో కూడా ప్రజలు కానీ స్లాబ్ కమిటీకి సెక్రటరీ ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీకి సార్తో కూడా తింటాం. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి కమిటీ తీసేశారు. ప్రభుత్వం చేస్తే లాగుంది. మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది భగవంతుడు తెలుసు. మీరన్నా చేసేదని అనుకుంటాం. అన్నీ తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం తరఫున ఎందుకంటే మీకు వెలుగులో పడవు ఈ వాడడం వల్ల ఐడీసీ సంబంధించిన దానివల్ల ఎలక్ట్రిక్ చేయడానికి పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంటీ ద్వారా డైరెక్ట్ వచ్చినప్పుడు చేరయ్యి మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సాధనాలు చెప్పుకున్నాం, చాలాసార్లు ప్రయత్నం చేశాము, మొదలుపెట్టాము. ఒకసారి మీ వాళ్ళైనా అందరికీ చెప్పాలనుకుంటున్నాము. మెజార్టీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా ఎందుకంటే ఏదైతే ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏ సైడ్ దగ్గరికి వస్తే ఏ సైడ్ మన మాట పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మనకు మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మన తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికే వచ్చినాడు, మంచి మార్గంలో రక్షించడానికే వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసుప్రభు జబ్బు వాళ్ళని బాగా రావద్దని చాలా మంది అనుమానం ఉంది. ఎందుకంటే జబ్బు అని చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కోడ ఉన్నాడు ఆయన దేవాలయం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంది. అలా ఎందుకంటే మా కాలనీ వాళ్ళు పెళ్లి చేస్తే వాళ్ళు హాయిగా లాభం చేసుకుంటారు. బయటికి వెళ్తారు బాగా కాబట్టి ఏదంటే మీకు తెలియదు కాదు, మెజార్టీ సభ్యులంతా కూడా వైసీపీ చైర్మన్ అని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది తెలియదు, ఏం చేసుకుని తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంటే నేను నేషనల్ లో కూడా ప్రజల్లో పనిచేస్తున్నాను. ఇలాంటి మన కాలం 830 ఉన్నాయి నేషనల్ వైడ్. దాంట్లో కూడా ప్రజలు కానీ స్లాబ్ కమిటీకి సెక్రటరీ ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీకి సార్తో కూడా తింటాం. ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి కమిటీ తీసేశారు. ప్రభుత్వం చేస్తే లాగుంది. మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది భగవంతుడు తెలుసు. మీరన్నా చేసేదని అనుకుంటాం. అన్నీ తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం తరఫున